Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. అడ్డు అదుపు లేదు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుపతి జిల్లా గూడూరులో మట్టి గ్రావెల్ మాఫియా చెలరేగిపోతుందట. దేవుని మాన్యము, అటవీ భూమి, ప్రభుత్వ స్థలం అనే తేడా లేకుండా తవ్వేస్తారు. మరి వాళ్ళు వచ్చింది దేనికి? మాటలు చెప్పడానికి ఉంటాయి కానీ మాటలు చెప్పడానికి కోటలు దాడతాయి కానీ అవి పాటించేటప్పుడు ఏముండదు. నీతి నియమాలన్నీ గాలిలో వదిలేసి ఇక కథ మొదలుపెట్టారు. ఇసుక, ల్యాండ్, శాండ్ మాఫియా. గూడూరు డివిజన్లో సాగుతున్న సాగరమాల పనులు, చిలుకూరు పరిధిలో అక్రమ గ్రావెల్ తవ్వకం. ఇది కథ. గూడూరు డివిజన్లో విచ్చలవిడిగా మట్టి గ్రావెల్ తవ్వకాలు. దేవుడు మాన్యమో, పంట పొలమో, ప్రభుత్వమో అనే భేదాలు లేవు, ఉండవు. ఎందుకంటే కూటమి కాబట్టి. ఎవరైనా అడ్డుకుంటారని భయమూ లేదు. ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడ తవ్వుకోవడం, అమ్ముకోవడమే. కాంట్రాక్టర్లను బెదిరించి కమిషన్ల వసూలు. ఆపై ఎకరం మట్టికి 5 లక్షలు, యూనిట్కు 350 రూపాయలు. డివిజన్లో చెలరేగిపోతున్న ముగ్గురు టీడీపీ నేతలట. దేవుడు భూమిలోనూ పాగా వేశారట. మొత్తానికి టీడీపీ నాయకులు, అనుచరులు కాపలా కాసి ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచి మొత్తం గ్రావెల్ ఎక్కడ పడితే అక్కడ దేవుడు మాన్యమా, ప్రభుత్వ భూమా సంబంధం లేదు. విచ్చలవిడిగా తవ్వి అమ్ముకునే పరిస్థితికి వచ్చింది మట్టిని. దీనిపైన తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రభుత్వం స్పందించదు. తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా స్పందించదు. ఇది ఎక్కడ కనపడదు. ఇది ఒక పవిత్రమైన యజ్ఞం అన్నమాట. అంటే ప్రభుత్వ భూముల్లో దేవుడు మాన్యాలలో దేవుడు మాన్యానికే నష్టం చేసి మట్టిని అక్రమంగా దోవకపోతే ఇది ఒక మహాయజ్ఞం కింద, ఇది ఒక వ్రతం కింద ఇవాళ ఎల్లో మీడియాకు ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రిక కనపడుతుంది. దీని గురించి వార్త ఉండదు. ఏముంటుంది వార్త? ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డికి ఈ మట్టి దొవ్విండు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు, అది వార్త ఉండదు. ఇవాళ జరుగుతుంది ఏంది? ఇవాళ కనీసం వర్తమానం ఎట్లాగో 5 సంవత్సరాల క్రితం, 3 ఏళ్ల క్రితం, 4 ఏళ్ల క్రితం జరిగిన దానిపైన ఎట్లాగో ఎంక్వైరీలు వేస్తారు, ఉన్నా లేపై నిరికిచ్చే ప్రయత్నాలు చేస్తారు. అవన్నీ జరుగుతాయి. అది మీరు రాసినా రాయ పని. ఇవాళ మనం పత్రికలుగా, టీవీ ఛానల్గా చెప్పాల్సింది ఏంది? ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది, ఆ సమస్యలపైన చెప్పాలి. చెప్పే ప్రయత్నం చేయరు. ఇవాళ ప్రజెంట్కి ఎదుర్కొన్న సమస్యలు కాకుండా ప్రజెంట్గా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని ఆకాశానికి ఎత్తే పనిలో ఎల్లో మీడియా ఉంది. ఇచ్చలవిడిగా దూవుతున్నాడు. అడ్డు అదుపు లేదు. అడ్డు అదుపుకోవడానికి వాళ్ళదేనా ప్రభుత్వం? ఇంకా అడ్డు అదుపు ఏముంటుంది?